హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగినటువంటి అవకోడా ప్లాంట్ ని సీడ్ తో ఇంట్లోనే ఈజీగా ఎలా పెంచుకోవచ్చో చూపిస్తాను. అదేవిధంగా అవకోడా ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి, మనకి ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో కూడా మీకైతే చూపిస్తాను. ఇది ప్లాంట్ ఏజ్ వచ్చేసి 4 months అనమాట. ఇది 3 months అంటే ఇంకొక 1 month బ్యాక్ది, అంటే 3 months బ్యాక్ ఈ మొక్క అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది. అంటే టోటల్ నేను 4 months బ్యాక్ పెట్టిన మొక్క ఇంత అయితే పెరిగిందనమాట. చూడండి, ఇది ఇంకొక అవకోడా ప్లాంట్ సీడ్ అనమాట. నేను అవకోడా ఎప్పుడు తెచ్చినా కూడా అది తినేసినాక సీడ్ని పడేయకుండా దాని లేయర్ మొత్తం, బ్రౌన్ లేయర్ మొత్తం రిమూవ్ చేసేసుకొని ఏదో ఒక వాటర్లో, అంటే ఒక బాటిల్లో కానీ గాజు బాటిల్లో కానీ పెట్టేస్తూ ఉంటాను అనమాట. ఈ బాటిల్ మంచి కొత్త బాటిల్లో అయితే పెట్టాను అనమాట నేను, యాక్చువల్లీ వాటర్ వేసి. కానీ ఆ బాటిల్ మొత్తం ఎలా అయిపోయిందో చూసారా. అంటే ఒక 4 months అయ్యింది, 4 monthsకి ఈ విధంగా అయిపోయింది. చూడండి, ఇంకో సీడ్ అయితే అందులో పెట్టుకున్నాను. ఒక అవకోడా అయిపోయానండి, ఇంకో అవకోడా సీడ్ అయితే అందులో పెట్టేశాను. దీనిలో మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన, పోషక విలువలు కలిగిన న్యూట్రియంట్స్ అయితే ఉంటాయన్నమాట అవకోడాలో. చిన్నపిల్లల బ్రెయిన్ ఎదుగుదలకి ఈ అవకోడా అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో ఎటువంటి ఫ్యాట్ కూడా ఉండదన్నమాట. అంటే కొలెస్ట్రాల్ సమస్య ఉన్న వాళ్ళైనా, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా ఎవరైనా కూడా తినచ్చు హ్యాపీగా. మనం అందులో పెట్టాం కదా, ఆ ప్లాంట్ని మట్టిలో పెట్టేసిన వెంటనే దీనిలో ఇంకొక సీడ్ అయితే పెట్టానని చూపించాను కదా, దానికి కూడా చూడండి ఈ విధంగా కిందన చిన్నగా బ్రేక్ అయితే వచ్చేసి మనకి స్ప్రౌట్ అయితే చిన్నగా వేర్లు అయితే స్టార్ట్ అయ్యాయి. దానికి సపోర్ట్గా నేను జడ్జెడ్ ప్లాంట్ లీవ్స్ అయితే పెట్టుకున్నాను అనమాట. అంటే 4 టూత్పిక్లు కూడా మనం గుచ్చుకోవచ్చు, కానీ నేను 2 టూత్పిక్లే గుచ్చాను. ఎందుకంటే సీడ్ అనేది డ్యామేజ్ అవుతుందని చెప్పేసి. ముందుగా మనం అవకోడాని తినేసినాక ఆ సీడ్ పై ఉన్న బ్రౌన్ లేయర్ మొత్తం రిమూవ్ చేసేసి అప్పుడు రఫ్గా ఉండే ఎడ్జ్ని కిందకి పెట్టుకోవాలి, స్మూత్గా ఉన్న ఎడ్జ్ని, ఈ ఎడ్జ్ని పైకైతే పెట్టుకోవాలన్నమాట. చూడండి, మనం వాటర్లో పెట్టిన సీడ్ది కింద నుంచి రూట్స్ కూడా స్టార్ట్ అయిపోయి ఈ విధంగా మళ్ళీ సీడ్ కూడా బ్రేక్ అయింది చూసారా. అది మొత్తం కంప్లీట్గా బ్రేక్ అయిపోయి మనకి పైనుంచి లీవ్స్ అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఎప్పుడు తీసుకొచ్చినా కూడా మనం మట్టిలో పెట్టకుండా ఇలా వాటర్లో పెట్టుకుంటే కనుక మనకి ప్రతిరోజు కూడా అది ఎంత పెరుగుతుంది, దీని అప్డేట్ ఏంటి అనేది మనం చూసుకోవచ్చు. టిష్యూలో అయితే నేను ట్రై చేయలేదు. టిష్యూలో పెట్టి కూడా మనం ఈ అవకోడా ప్లాంట్ని అయితే పెంచుకోవచ్చు, కానీ అది ఎక్కువగా మౌల్డ్, అంటే ఫంగస్ అయితే ఫామ్ అయిపోతుంది. అందుకని వాటర్లో పెట్టుకుంటే కనుక మనం వాటర్ని రెగ్యులర్గా వీక్లీ వన్స్ ఒకసారి చేంజ్ చేసేసుకుంటే కనుక మనకి మొక్క అనేది హెల్తీగా పెరుగుతుంది. చూడండి, ఈ జడ్జెడ్ ప్లాంట్ లీవ్స్ కూడా బాగా రూట్స్ అయితే డెవలప్ అయిపోయి, జడ్జెడ్ ప్లాంట్ కూడా మనం లీఫ్తో ఎలా పెంచుకోవచ్చు కూడా వీడియో అయితే చేస్తాను, తప్పకుండా అది కూడా చూడండి. చిన్నగా స్ప్రౌట్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ మనకి ఆకులు కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట. అందుకని చెప్పేసి దీన్ని నేను సాయిల్లోకి అయితే మార్చుకుందాం అనుకుంటున్నాను. డైరెక్ట్గా మనం దీన్ని సాయిల్లో పెట్టేయకుండా దానికి సపోర్ట్ అయితే ఇవ్వాలి రూట్స్కి ఎప్పుడు కూడా. చూడండి, ఇలా పెట్టేస్తే కనుక దాని రూట్స్ అన్ని డ్యామేజ్ అయిపోతాయని చెప్పేసి నేను అలోవెరా స్టెమ్ అయితే ఉంటుంది కదా, అందులో ఇలా పెట్టేసి దానికి కొంచెం సపోర్ట్ ఇచ్చి చుట్టూ కూడా సాయిల్ అయితే వేసుకొని వాటర్ అయితే స్ప్రే చేసుకుంటున్నాను. వాటర్ కూడా మనం ఎక్కువగా వేయకూడదు. వాటర్ ఎప్పుడు కూడా డ్రైన్ అయిపోయేలాంటి మంచి పాట్లో అయితే పెట్టుకోవాలి, లేదంటే మొక్క అనేది చనిపోతుంది. అదే బాక్స్లో నేను ఇంకొక సీడ్ అయితే పెట్టుకుంటున్నాను. ఇవన్నీ కూడా, ఈ 2 కూడా మన ఇంపోర్టెడ్ అవకోడా అనమాట. అందుకని చెప్పి ఇండియన్ అవకోడా కూడా ఒకటి తెచ్చి మొక్కను పెంచుతామని చెప్పేసి ఇండియన్ అవకోడాని కూడా ఒకటైతే తీసుకొని వచ్చాను. దీంతో నేను మా పిల్లలకి అవకోడా పాపికల్స్ అయితే తయారు చేస్తున్నాను. చిన్నపిల్లలకి మనం ఎప్పుడు కూడా హెల్తీగా ఇంట్లోనే ఏదో ఒకటి తయారు చేస్తే ఇవ్వాలి. ఎందుకంటే బయట ఐస్ క్రీమ్ తిన్నా, చిప్స్ తిన్నా, ఏం తిన్నా కూడా వాళ్ళకి ఒబేసిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా, ప్రాణాంతకమైన వ్యాధులు కూడా వస్తాయి కురుకురేలలో. అలాగే చిప్స్లో కూడా ప్లాస్టిక్ కూడా ఉంటుందన్నమాట. వాటిని స్టోర్ చేయడానికి కూడా ఎక్కువ ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ అన్నీ వేస్తూ ఉంటారు. ఈ సీడ్ పైన ఉన్న బ్రౌన్ లేయర్ మొత్తం ఈ విధంగా అయితే మనం రిమూవ్ చేసేసుకోవాలి. చూడండి, చాలా థిక్గా అయితే ఉంటుంది అనమాట అవకోడాది. ఇది చూడండి, హ్యూమన్ బ్రెయిన్లా అయితే ఉంది. చూడండి, ఇది ఇంపోర్టెడ్ది, ఇదేమో స్మూత్గా ఉంది, ఇదేమో రఫ్గా ఉంది. చూసారా, నేనైతే హ్యూమన్ బ్రెయిన్ని ఒకసారి డైరెక్ట్గా అయితే చూసాను అనమాట. ఒక ముసలామె హాస్పిటల్కి అయితే వచ్చారు. ఆమె మన పిండి మర ఉంటుంది కదా, అందులో ఆమె హెయిర్ పడి మొత్తం స్కల్ మొత్తం పైకి వచ్చేసి అందులో బ్రెయిన్ డైరెక్ట్గా లైవ్లో కనిపించింది. చాలా భయం వేసింది. ఇదిగోండి, ఈ విధంగా మనం దాన్ని
టూత్ పిక్ కుచ్చకుండా కూడా ఎలా పెంచవచ్చు అని చెప్పేసి ఈ విధంగా అయితే పెట్టాను నేను. ఎందుకంటే సీడ్ అనేది కొంచెం డ్యామేజ్ అవుతుంది, అందుకని చెప్పేసి ఒక వాటర్ బాటిల్ పైన టాప్ కట్ చేసేసి ఆ క్యాప్ తీసేసి ఇంకొక బాటిల్ వాటర్ వేసి అయితే పెట్టుకున్నాను. చూడండి, ఇది కూడా ఒక 2 months అయింది. 2 monthsకి ఈ విధంగా అయితే పెరిగింది. మీరు కూడా తప్పకుండా మొక్కలు పెంచడానికి అయితే ట్రై చేయండి. మీరేమీ మొక్కలు కొనేసి పెంచేయని అవసరం లేదు. ఇలా మనం తిని పడేసే సీడ్స్ని జస్ట్ మట్టిలో పెడితే కనుక మొక్కలు అయితే వచ్చేస్తాయి. మాకు మొక్కలు పెంచడానికి ప్లేస్ లేదంటారా, కొంచెం మొక్క పెరిగినాక ఏ పార్క్లోనో లేదా రోడ్డు పక్కన నాటేసేయండి. ఆ ఫ్రూట్స్ని ఎవరైనా తిన్నా కూడా మనకు పుణ్యమే, ఆ నీళ్ళలో కూర్చున్నా కూడా మనకు పుణ్యమే కదా. చూడండి, ఒక 3.5 monthsకి మనకి చిన్నగా ఈ విధంగా లీవ్స్ కూడా రావడం అయితే స్టార్ట్ అయిందనమాట. చాలా హ్యాపీగా ఉంటుంది, మొక్కలు పెంచితే ప్రశాంతంగా ఉంటుంది. చూడండి, 4 monthsకి ఒక 4 leaves కూడా వచ్చేసాయి అనమాట. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మనం పెంచిన మొక్క ఎంత పెరిగిందంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. అదే పాట్లో ఇంకొక సీడ్ అయితే పెట్టాను కదా, దానికి కూడా చిన్నగా స్ప్రౌట్ అయితే వచ్చేసింది. మన ప్రజెంట్ ఇంకొక 3 మొక్కలు అయితే మనం స్టార్ట్ చేసామన్నమాట. చూడండి, ఇది వచ్చేసి ఇంకొక సీడ్, దీనికి కూడా చిన్నగా స్ప్రౌట్ అయితే వచ్చేసింది. మనం ఇండియన్ అవకోడా సీడ్ అయితే ఒకటి పెట్టాం కదా, దానికి కూడా చిన్నగా స్ప్రౌట్స్ రావడం అయితే స్టార్ట్ అయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్, స్టే ట్యూన్. నెక్స్ట్ వీడియోలో ఈ మొక్కలు ఎలా పెరిగాయో మీకైతే అప్డేట్ ఇస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.